ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ ఎంపీటీసీలు నెల్లూరులోని ఒక లాడ్జ్లో క్యాంపులో పెట్టడం వివాదాస్పదంగా మారింది. తమ పార్టీ ఎంపీటీసీలను ప్రలోభపెట్టి నెల్లూరులో క్యాంపును ఏర్పాటు చేశారంటూ ఆందోళనకు దిగారు వైసీపీ నేతలు. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మాకుంట శ్రీనివాసులరెడ్డి తమ నేతలతో నెల్లూరుకు తీసుకుని వచ్చారని విమర్శించారు. దీనిపై జిల్లా రిటర్నింగ్ అధికారి హరి జవహర్ లాల్ ను కలిసి ఫిర్యాదు చేశారు. టీడీపీ క్యాంపు రాజకీయాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్టుగా ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. 2 లక్షలు ఇస్తామని వాగ్దానం చేశారు. అందుకని వచ్చాము, ఇక్కడ ఉన్నామని క్లియర్ గా చెప్పడం జరిగింది. దీని మీద మేము ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాము. మెజారిటీ లేకపోయినా కర్నూలు జిల్లాలో, ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ పోటీకి దిగింది అంటే తెలంగాణలో మాదిరి ఇక్కడ కూడా ఓటు నోటు సంస్కృతి పెట్టడానికే వీళ్ళు ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తున్నారని మేము ఊహించిన విధంగానే వీళ్ళు మళ్ళా అట్లాంటి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్నారు. పతులను కొన్నట్టుగా అందరినీ ఎంపీటీసీలని ఎమ్మెల్యేలని ఇట్లా కొనే పరిస్థితి ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీ. మరి వాళ్ళు ఈరోజు అక్రమంగా అన్యాయంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీని తీసుకుపోయి నెల్లూరులో పెడితే నిన్న మా ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడ పోయి ధర్నా చేస్తే ఎమ్మెల్సీ బయటకు వచ్చి అన్ని చాలా క్లియర్గా క్లారిటీగా చెప్పడం జరిగింది.